క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు మహోన్నతమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి పాఠంలో మనము లేవియా కాండము 10వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తిరుగుబాటు అనే ఒక గొప్ప అవిధేయత వల్ల పాపము చేసినట్లుగా చూస్తాం. దేవుడు మహాపరిశుద్ధుడు గనక ఆయన మాట జవదాటితే మరణం ప్రాప్తిస్తుంది. అదే తీవ్ర పరిణామం నాదాబు, అబీహులకు సంభవించినట్లుగా ఇందులో చూస్తాం. అహరోను కుమారులు అన్యాగ్ని సమర్పించినందున వారు దేవుని సన్నిధిని శిక్షించబడ్డారు. పరిశుద్ధ సేవా స్థల విధులన్నిటినీ ఏ విధంగా వారు నెరవేర్చాలి అనే విషయాలను దేవుడు మోషే ద్వారా మరలా వారికి తెలియజేస్తున్నట్లుగా ఇందులో చూస్తాం. దైవ సేవా పరిచర్యలో ఎలాంటి జాగ్రత్తలు గైకొనాలో ఈ సందేశం మనలను హెచ్చరిస్తుంది. మన దేవుడు పౌరుషం గలవాడు. దేవుని నిబంధనలకు లోబడి దేవునితో సహవాసం చేయాలి. తన కుమారునికి సంభవించిన దానిని బట్టి అహరోను ఎంతో బాధపడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి అనేక హెచ్చరికలతో కూడిన విషయాలను నేటి పాఠంలో తెలుసుకుందామా? ప్రియ శ్రోతలారా, గత పాఠంలో లేవియా కాండంలో 9వ అధ్యాయంలోని కొన్ని విశేషాలను ధ్యానించాము. మరికొన్ని సత్యాలను చెప్తాను, వినండి. పాపపరిహార బలి యేసునే సూచిస్తుంది. ఆయన మన కోసమై పాపముగా చేయబడ్డాడు. ఈ లోక పాపమంతా యేసుక్రీస్తు మీద మోపబడింది. సమాధాన బలి ఎంతో ముఖ్యమైనది. ఆ తరువాత నైవేద్యం. అహరోను జాతి మొత్తానికి ప్రతినిధి. బలి రక్తం యేసు రక్తాన్ని సూచిస్తుంది. రక్తం ద్వారానే దేవుని సహవాసంలోనికి ప్రవేశం. అహరోను ప్రజలను ఆశీర్వదించాడు. అప్పుడు దేవుని మహిమ కనిపించింది. 3 బలులు అర్పించిన తరువాత ఆశీర్వాదం. ఈ 3 బలులు ఏవనగా పాపపరిహార బలి, దహన బలి, సమాధాన బలి. అప్పుడు మోషే, అహరోను గుడారములో ప్రవేశించారు. సాయంకాలం కావస్తుంది. అప్పుడు వారు బయటికి వచ్చి ప్రజలను ఆశీర్వదించారు. దేవుని మహిమ కనిపించింది. ప్రజలు గళమెత్తి దేవుణ్ణి స్తుతించారు, సాష్టాంగపడ్డారు. దేవుణ్ణి ఎంతో గొప్పగా ఘనపరిచారు, మహిమపరిచారు. సోదరీ సోదరులారా, గ్రహించండి. యేసుక్రీస్తు ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు, అనగా పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఆయన తండ్రి సన్నిధిలో మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మన ప్రభువు. ఆయన ఎదుట సాష్టాంగపడి నమస్కరించండి, ఆయనను ఆరాధించండి. ఇప్పుడు లేవియా కాండం 10వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయమంతా క్లుప్తంగా చెప్తాను, వినండి. అహరోను కుమారులైన నాదాబు, అబీహు అనేవారు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులు ఉంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెచ్చారు. అప్పుడు యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది. వారు యెహోవా సన్నిధిలోనే మృతి చెందారు. అప్పుడు మోషే అహరోనుతో అన్నాడు, ఇది యెహోవా మాట. నా వద్ద ఉన్న వారి యందు నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను. ప్రజలందరి ఎదుట నన్ను నేను మహిమపరుచుకుంటాను. అహరోను మౌనముగా ఉన్నాడు. అప్పుడు మోషే మీషాయేలును, ఎల్సాఫానును పిలిపించాడు. వారికి చెప్పాడు, మీరు దగ్గరికి రండి. పరిశుద్ధ స్థలము ఎదుట నుండి శిబిరము వెలుపలికి మీ సహోదరుల శవాలను మోసుకొని పోండి. వారు మోషే చెప్పినట్లే దగ్గరికి వచ్చి చొక్కాలు తీయకుండానే శిబిరం వెలుపలికి వారిని మోసుకొని పోయారు. అప్పుడు మోషే అహరోను కుమారులైన ఏలీయా, ఈతామారులతో అన్నాడు, మీరు చావకుండా ఉండాలంటే, యెహోవా ఈ సర్వ సమాజము మీద ఆగ్రహపడకుండా ఉండాలంటే మీరు తల విరబోసుకోకూడదు, బట్టలు చించుకోకూడదు.
అయితే మీ సహోదరులైన ఇశ్రాయేలీయులందరూ యెహోవా వారిని దహించినందుకు సంతాప సూచకంగా ఏడవవచ్చు. మీ మీద యెహోవా అభిషేక తైలం ఉన్నది. మీరు ప్రత్యక్షపు గుడార ద్వారం నుండి బయటికి వెళ్ళకూడదు. వెళ్ళితే చస్తారు, జాగ్రత్త. వారు మోషే చెప్పినట్లే చేశారు. యెహోవా అహరోనుతో అన్నాడు, మీరు ప్రత్యక్షపు గుడారములోకి వచ్చేటప్పుడు నీవు నీ కుమారులు ద్రాక్ష రసమే కాని మద్యమే కాని త్రాగకూడదు. త్రాగితే చస్తారు. ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయటానికి యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించటానికి ఇది మీ తరతరాలకు నిత్యమైన కట్టడ. అంతటా మోషే అహరోనుతో అతని కుమారులైన ఎలియాజరు ఈతామారులతో అన్నాడు, మీరు యెహోవా హోమద్రవ్యాలలో మిగిలిన నైవేద్యాన్ని తీసుకొని అది పొంగకుండా బలిపీఠము దగ్గరే తినండి. అది అతి పరిశుద్ధం. అది నీకు నీ కుమారులకు నియమింపబడిన వంతు. మీరు పరిశుద్ధ స్థలంలో దానిని తినాలి. నేను అట్టి ఆజ్ఞను పొందాను. అల్లాడించే బోరను, ప్రతిష్ఠితమైన జబ్బను మీరు, అనగా నీవు నీ కుమారులు నీ కుమార్తెలు పవిత్ర స్థలంలో తినాలి. సమాధాన బలులలో నుండి ఇవి మీకు నియమింపబడిన వంతులు. కొవ్వు, హోమద్రవ్యం అది మాత్రమే కాదు, ప్రతిష్ఠితమైన జబ్బను, అల్లాడించే బోరను తీసుకురావాలి. ఇది యెహోవా ఆజ్ఞ. నిత్యమైన కట్టడ చొప్పున అవి నీకు నీ కుమారులకు చెందినవే. పాపపరిహారార్థ బలి అయిన మేకను కనుగొనాలని మోషే జాగ్రత్తగా వెతికాడు. అది కాలిపోయి ఉన్నట్లు కనపడింది. ఎలియాజరు ఈతామారు మీద మోషేకు కోపం వచ్చింది. మోషే అన్నాడు, మీరు పరిశుద్ధ స్థలంలో ఆ పాప పరిహార బలి పశువును ఎందుకు తినలేదు? అది అతి పరిశుద్ధము గదా. సమాజం యొక్క దోషశిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయడానికి ఆయన దానిని మీకిచ్చాడు గదా. దాని రక్తమును పరిశుద్ధ స్థలంలోకి తేవాలి కదా. నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధ స్థలములో దానిని తినాలి. అందుకు అహరోను మోషేతో అన్నాడు, నేడు వారు పాపపరిహారార్థ బలి పశువును, దహనబలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి తెచ్చారు కాబట్టి ఇట్టి ఆపదలు వారికి సంభవించాయి. మరి నేను పాపపరిహారార్థమైన బలిద్రవ్యమును తిన్న ఎడల అది యెహోవా దృష్టికి మంచిదవుతుందా? అహరోను చెప్పిన దానికి మోషే ఒప్పుకున్నాడు. ఇప్పుడు వివరాలు వినండి. సోదరీ సోదరులారా, లేవియకాండంలో కథలు ఏమీ లేవు. అంతా బలులను గురించి, ఆరాధనను గురించి రాయబడిన సంగతులే ఉన్నాయి. ఈ అధ్యాయంలో ఒక భయంకరమైన సంభవం చూస్తున్నాము. మానవుడు పాపి. పాపం చేయడం అతనికి సహజ స్వభావం. అహరోను ఇద్దరు కుమారులు క్షమించరాని పాపం చేశారు. అది ఒక ఆధ్యాత్మిక నేరం. వారు అవిధేయులై తిరుగుబాటు చేశారు. విజయం సిద్ధించిన తరువాత అపజయం ప్రాప్తిస్తుంది. ఇలాంటి సంఘటనలు యెహోషువ గ్రంథంలో చూస్తాము. యెరికోలో విజయం, హాయి పట్టణంలో గొప్ప పరాజయం. నాదాబు, అబీహు దేవుని మాటకు వ్యతిరేకంగా చేశారు. వారు తిరుగుబాటుదారులు, అవిధేయులు. నిర్గమకాండం 19వ అధ్యాయం 22వ వచనంలో మోషే చెప్పాడు, యెహోవా వారి మీద పడకుండా యాజకులు తమను తామే పరిశుద్ధపరచుకోవాలి. పరిమళ తైలాన్ని ఇతరులెవ్వరూ తయారు చేయకూడదు. ఈ విధంగా దేవుడు హెచ్చరిక చేశాడు. ధూప సంభారాలు ఎవరు పడితే వారు తయారు చేయకూడదు. దేవుడు మహాపరిశుద్ధుడు. దేవుని మాట జవజాటితే మరణశిక్ష ప్రాప్తిస్తుంది. అననీయ సప్పీరాలు పాపం చేసి అక్కడికక్కడే పడి చచ్చారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో చెప్పినట్లు
మన దేవుడు దహించే అగ్ని. అపవిత్రతను ఆయన సహించడు. 2 కొరింథీ 5:11 పౌలు అన్నాడు, మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపిస్తున్నాము. ఈ రోజున దేవుని బిడ్డలు హెబ్రీ పత్రిక 12:25 జాగ్రత్తగా పరిశీలించాలి. మీకు బుద్ధి చెబుతున్న వానిని నిరాకరించకుండా చూసుకోండి. వారు భూమి మీద ఉండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెబుతున్న వానిని తప్పించుకొనకపోవడం మరీ నిశ్చయము కదా. నాదాబు, అబీహు అన్యాగ్నిని తెచ్చిపెట్టారు. దేవుడు చెప్పినట్లు చేయలేదు. కావాలని దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. దేవుణ్ణి కాదని తమకు ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించారు. అందుకే వారి మీదికి శిక్ష వచ్చింది. బలిపీఠము మీది నిప్పుతోనే ధూపం వెయ్యాలి. అది పరలోకము నుండి వచ్చిన అగ్ని. అన్యాగ్నిని వాడకూడదు. దేవుని విధానాన్ని వ్యతిరేకించినప్పుడు దేవుని శిక్ష రాక మానదు. ఆ రోజున బలి అర్పణలన్నీ అయిపోయాయి. అప్పుడు ధూపం వేయకూడదు. ఈ విషయం అహరోనును అడిగి తెలుసుకోవాలి. కాని నాదాబు, అబీహు స్వతంత్రించి ఈ సాహసానికి పూనుకున్నారు. దేవునితో నిమిత్తం లేకుండా ఈ యువకులు తామే ఈ పని చేయడానికి తలపడ్డారు. దేవుని ఆత్మ నడిపించినట్లు చేయాలి. దేవునికి విధేయులై పని చెయ్యాలి. నాదాబు, అబీహు తెర దాటి లోపలికి వెళ్ళారు. అలా వెళ్ళకూడదు. వారు వెళ్ళకూడని చోటికి వెళ్ళారు. సోదరీ సోదరులారా, మన దేవుడు పౌరుషము గల దేవుడు. దేవుని నిబంధనలకు లోబడి దేవునితో సహవాసం చెయ్యాలి. దేవుని వద్ద నుండి అగ్ని వచ్చి వారిని దహించింది. 1 కొరింథీ 11:30 విశ్వాసుల మీదికి వచ్చే 3 రకాల శిక్షలు పేర్కొనబడ్డాయి. మీలో కొందరు బలహీనులు, కొందరు రోగులు, కొందరు నిద్రిస్తున్నారు, అనగా మృతులు. అననీయ సప్పీరాలకు అకస్మాత్తుగా మరణశిక్ష ప్రాప్తించింది. ఈ శిక్ష విశ్వాసులకు విధించబడింది. 1 కొరింథీ 11:31 నుండి 32 వరకు వినండి. విశ్వాసులు తమకు తామే తీర్పు తీర్చుకుంటే మంచిది. దేవుడు తన బిడ్డలను శిక్షిస్తాడు. తండ్రి శిక్షను కుమారుడు అంగీకరించాలి. ఈ సందర్భంలో మా శ్రోతలకు ఒక ప్రాముఖ్య సత్యం చూపుతాను. దేవుని బిడ్డలు దేవుని మాట వినకపోతే, మరీ మొండికెత్తితే భౌతిక మరణం ప్రాప్తించవచ్చు. ఇది మరణకరమైన పాపం. 1 యోహాను 5:16 ఇది కేవలం భౌతిక మరణం మాత్రమే. దేవుని బిడ్డ లోకముతో పాటు శిక్షావిధి పొందడు. దేవుని బిడ్డలు తమకు తగిన శిక్షనే పొందుతారు. దేవుని పద్ధతులను కాదని విశ్వాసులు శిక్షను కొని తెచ్చుకోవడం అవివేకం. హెబ్రీ పత్రిక 10:19 నుండి 22 వరకు వినండి. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు. మనస్సాక్షికి కల్మషము తోచకుండా ప్రోక్షించబడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. సోదరీ సోదరులారా, లేవియకాండం 10:10 చెప్పబడిన సత్యాన్ని స్మరణ చేయండి. ఏది పవిత్రమో ఏది అపవిత్రమో వివేచించే వరము దేవుని బిడ్డలకు ఉండాలి. మనలను మనమే విమర్శించుకోకపోతే ఆ పని దేవుడే చేయవలసి వస్తుంది. దేవుడు ప్రతి ఒక్కటి చక్కగా సంపూర్ణంగా చేస్తాడు.
లోకానికి గొప్ప శిక్ష రాబోతోంది. యూదా పత్రిక 14-15 వచనాల్లో హనోకు ప్రవచనం వినండి. ఇదిగో, అందరికీ తీర్పు తీర్చడానికి వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించడానికి ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వస్తాడు. అందుకే 1 పేతురు 4:11 చెబుతోంది, నీతిమంతుడే రక్షించబడము దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుస్తారు? నాదాబు అబీహు చచ్చిన సంగతి అందరికీ తెలిసిపోయింది. ఈ 2 యువకుల శవాలు అక్కడే పడి ఉన్నాయి. దేవుని పరిశుద్ధతను గురించిన దర్శనాన్ని దైవ సేవకులు ఎన్నడూ కోల్పోకూడదు. దేవుడు తన ప్రజలను శిక్షిస్తాడు. ఆమోసు 3:2 దేవుడు అంటున్నాడు, భూమి మీది సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షిస్తాను. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును అలనాడు శిక్షించినట్లు ఈ రోజున దేవుడు తన బిడ్డలను శిక్షిస్తాడు. తండ్రి శిక్షను అంగీకరించని కుమారుడు దుర్బీజుడే. అహరోను మౌనముగా ఉన్నాడు. దేవుని మాటను శిరసావహించాడు. దేవుని చిత్తానికి లోబడ్డాడు. దేవుడు 2 యాజకులను, అనగా చచ్చిన ఈ 2 సమీప బంధువులను పిలిచి, ఈ శవాలను మోసుకొని వెళ్ళండి అన్నాడు. అహరోను అతని కుమారులు సంతాపాన్ని వెలిబుచ్చకూడదు. ఎందుకనగా అభిషేక తైలము వారి మీద ఉన్నది. వారు దేవునికి ప్రతినిధులు. దేవుని శిక్ష న్యాయసమ్మతమైనప్పుడు వీరు సంతాపాన్ని వెలిబుచ్చటం సబబు కాదు. వీరు తమ వైఖరులలో కూడా దేవుని తీర్పును వ్యతిరేకించకూడదు. ఈ సందర్భాన్ని బట్టి చూస్తే నాదాబు అబీహు త్రాగి వచ్చినట్లున్నారు. మద్యపానం చేత మత్తులై ఈ పని చేశారు. అందుకే పౌలు ఎఫెసీ 5:18 చెప్పాడు, మద్యముతో మత్తులై ఉండవద్దు, దానిలో దుర్వ్యాపారమున్నది, ఆత్మపూర్ణులై ఉండండి. సోదరీ సోదరులారా, దేవుని బిడ్డలకు మద్యపానం ప్రబల శత్రువు. దానికి దూరంగా ఉండాలి. మద్యపానము చేసిన వానికి ఏది అపవిత్రమో ఏది పవిత్రమో తేడా తెలియదు. దైవ సేవకులు నైతిక భ్రష్టత్వాన్ని అరికట్టాలి. ప్రజలకు క్రీస్తు నీతిని ప్రకటించాలి. ఆత్మపూర్ణులైన వారే దైవ సేవకు అర్హులు. ఈ అధ్యాయంలో తిరిగి మోషే సమాధాన బలి విధానం ఉపదేశిస్తున్నాడు. నైవేద్య విధానాన్ని వివరిస్తున్నాడు. యాజకులు బలిద్రవ్యములో తమ వంతు తీసుకొని పరిశుద్ధ స్థలంలో తినాలి. ఎలియాజరు, ఈతామారు కూడా పొరపాటు చేశారు. పాప పరిహారార్థ బలిపశువును వారు తినలేదు. అందుకు మోషే వారి మీద కోప్పడ్డాడు. వీరిద్దరూ చేయవలసినది చేయలేదు, మిగతా 2 చేయకూడనిది చేశారు. మా శ్రోతలు ఈ రెండిటి వ్యత్యాసం గమనించాలి. అహరోను తన 2 కుమారుల మరణాన్ని గురించి, మరో 2 కుమారుల అవిధేయతను గురించి తానే నైతిక బాధ్యత వహించాడు. నాదాబు అబీహు లాంటి వారు క్రైస్తవులలో కొందరు ఉండవచ్చు. ఎలియాజరు, ఈతామారు లాంటివారు కూడా కొందరున్నారు. రోగులు, బలహీనులు కొందరు, చచ్చినవారు మరికొందరు. అననీయ, సప్పీరా లాంటివారు మరికొందరు. అననీయ, సప్పీరా పరిశుద్ధాత్మకు అబద్ధం చెప్పారు. దేవుడు కృపాసంపన్నుడు, దీర్ఘశాంతము గలవాడు. లేకపోతే ఈ రోజున నాదాబు, అబీహు, అననీయ, సప్పీరాల వలె ఎందరో హతమైపోయి ఉండేవారు. సోదరీ సోదరులారా, దేవుని దగ్గరకు రావాలంటే దేవుడు ప్రతిష్ఠించిన మార్గముననే రావాలి. మరో మార్గాన వచ్చేవాడు దొంగ, దోచుకునేవాడు.
ఆయన మన రక్షణకర్త. ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాడు. సోదరీ సోదరులారా, లేవియకాండం 10వ అధ్యాయం మనకు ఎన్నో సత్యాలు నేర్పుతున్నది. యాజకులు గుడారములోకి వెళ్ళేటప్పుడు స్వస్థబుద్ధి గలవారై ఉండాలి. తాగుబోతులై ఉండకూడదు. బలులు అర్పించేటప్పుడు, ప్రజలకు హితోపదేశం చేసేటప్పుడు మనస్సు ఆరోగ్యవంతమై ఉండాలి. తాగుబోతులు మానసికంగా బలహీనులు. వారి ఉద్రేకాలు రోగగ్రస్తమైనవి. ఏది ప్రతిష్ఠించబడినది, ఏది లౌకికమైనది గ్రహించి వివేచించి ప్రజలను సరైన మార్గాన నడిపించగలవారే క్రైస్తవ నాయకులు. దశాజ్ఞలను పాటించనివాడు పాత నిబంధనలోనూ కొత్త నిబంధనలోనూ కూడా దేవుని దృష్టిలో అపరాధియే. కృప దశాజ్ఞలను కొట్టివేయలేదు, వాటిని నెరవేర్చటానికి బలమిస్తున్నది. ఎలియాజరు ఈతామారు తినవలసిన దాన్ని దహించారు. నాదాబు అబీహు అన్యాగ్నిని తెచ్చి దైవాగ్నిలో హతమైపోయారు. ప్రియ శ్రోతలారా, లేవియకాండం 8వ అధ్యాయంలో యాజకులకు అభిషేక కార్యక్రమం జరిగింది. 9వ అధ్యాయంలో యాజకుల సేవ ప్రారంభమైంది. 10వ అధ్యాయంలో ఏది సత్యం, ఏది అసత్యం, ఏది పవిత్రం, ఏది అపవిత్రం అనే విచక్షణ అవసరమైంది. 9వ అధ్యాయంలో ఆరాధన, 10వ అధ్యాయంలో దేవుని బిడ్డలను నడిపించవలసిన నాయకుల మీదికి తీర్పు రావడం జరిగింది. నాదాబు అబీహు మనస్తత్వం ఎలాంటిదో చెప్పమంటారా? వృద్ధులు, అనుభవజ్ఞులు అయిన మోషే అహరోనులను నాదాబు అబీహు లెక్క చేయలేదు. వారిని తిరస్కరించారు. ఈ ఇద్దరూ త్వరగా చస్తే బాగుండు, మాకు అధికారం వస్తుంది అనే వెర్రి తలంపు వారి మనస్సులో పొడసూపింది. అందుకే వారు స్వతంత్రించి స్వంత పద్ధతిలో అన్యాగ్నిని తెచ్చి ధూపం వేశారు. నాదాబు అబీహు తెచ్చినది అన్యాగ్ని, అనగా అన్యుల విధానాన్ని తెచ్చి దేవుని పద్ధతితో కలగలుపు చేస్తున్నారు. నా ప్రియ సోదరీ సోదరులారా, దేవుని పరిశుద్ధాగ్నితో అన్యాగ్నిని చేర్చవద్దు. నాదాబు అబీహు మనస్తత్వం గల బోధకులు దేవుని విధానాలతో అన్య పద్ధతులను కలిపేస్తారు. ఎలియాజరు ఈతామారు చేసిన తప్పేమిటి? దేవుడు తినమంటే వారు తినలేదు. తమ సోదరులకు దేవుడు ఏదో అన్యాయం చేసినట్లు, అలిగినట్లు కనపడుతున్నది. ఎలియాజరు ఈతామారు మనస్సుల్లో ఏదో సణుగు, తిరుగుబాటు ఉన్నది. దేవుడు వద్దంటే మానేయాలి, చెయ్యమన్నది చెయ్యాలి. లాజరు ధనవంతుని కథలో ధనవంతుడు చేసిన పాపమేమిటి? అతడు ఎవరికీ కీడు చేయలేదు, కాని మేలు కూడా చేయలేదు. దేవుడు మానమన్న కీడు మానాడు, కాని చెయ్యమన్న మేలు చెయ్యలేదు. అదే అతని శిక్షకు కారణమైంది. పాఠం ఇంతటితో ఆపుదాము. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవైన మా పరమతండ్రి, నేటి వాక్య పఠనయందు మీరు మాకు నేర్పిన అమూల్యమైన సత్యాలను మా హృదయాలపై ముద్రించుకున్నాము. వీటిని మా వ్యక్తిగత జీవితాలలో అమలు చేస్తాము, నిన్ను మహిమపరుస్తాము. మా శ్రోతలందరినీ ఆశీర్వదించుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈనాటి సందేశం ద్వారా గొప్ప లోతైన సత్యాలను తెలుసుకొని ఉన్నారని తలస్తున్నాం. ఇందులో అహరోను కుమారులు నాదాబు అబీహులు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి దేవుని ఉగ్రతకు గురైనట్లుగా విన్నాం. పవిత్రమైనవి, అపవిత్రమైనవి, లౌకికమైనవి, దైవ సంబంధమైనవి ఒకదాని నుండి ఒకటి ప్రత్యేకపరచబడడాన్ని గూర్చి దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. యాజకత్వ నియమాలు ఉల్లంఘించబడినప్పుడు భయంకరమైన విషయాలు వారికి సంభవించాయి. పరిమళ ద్రవ్యాలు, ధూప సంభారాలు ఎవరు పడితే వారు తయారు చేయకూడదు. బలిపీఠం పైనున్న నిప్పునే వారు ఉపయోగించాలి. కానీ నాదాబు అబీహులు వారు వేరొక అగ్నిని ఉపయోగించారు. అందుచేతనే
దేవుని సన్నిధిలో అక్కడికక్కడే మృతి చెందారు, దేవుని శిక్ష పొందారు. యాజకులు తమ్ము తాము పరిశుద్ధపరచుకోవాల్సిన విధానాన్ని విన్నాం. దైవ కార్యాలు దేవుని నియమాల మేరకు చేయాలని విన్నాం. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈ సంఘటన ద్వారా ఒక గొప్ప సత్యాన్ని మనం గ్రహించాలి. అదేమిటంటే దేవుడు మహాపరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతను మనము చులకన చేయకూడదు. ఈనాడు సంఘంలో కూడా అనేక మంది నాదాబు, అబిహుల వంటి వారు ఎంతమందో ఉంటున్నారు. జాగ్రత్త సుమ. దేవుడు కృపా సంపన్నుడు, దీర్ఘశాంతం గలవాడు, అయినప్పటికీ ఆయన రోషం గలవాడు. ఈ సత్యాన్ని మనము మర్చిపోకూడదు. దేవుని పనికి సంబంధించి విచక్షణతో, వివేకంతో ప్రవర్తించాలి. అటు కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు.